తాడిగడప మున్సిపాలిటీలో మరింత మెరుగైన పారిశుద్ధ్యాన్ని అమలు పరిచేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పట్టాభి గారు 1 నెల్లూరు, 2 మంగళగిరి, 3 తాడిగడప ముందుగా అన్ని కార్పొరేషన్లకి ఇస్తూ ఉన్నారు. ముందుగా తాడిగడప మున్సిపాలిటీకి మరి ఇక్కడికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుమారుగా 2 కోట్ల విలువైన ఈ కాంపాక్టర్లు ఇక్కడి నుంచి గుంటూరు జిందాల్ ఫ్యాక్టరీకి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి తీసుకెళ్ళడానికి సుమారుగా తాడిగడప మున్సిపాలిటీకి 100 టన్నులు పర్ డే వస్తూ ఉంది. ఈ 100 టన్నులు సుమారుగా ఇది 3 ట్రిప్పులు వేస్తే, ఈ వెహికల్స్ 2 కూడా 3 ట్రిప్పులు వేస్తే మనకి ఇక్కడి నుంచి మొత్తం ఉన్న వేస్ట్ అంతా కూడా అక్కడికి తరలిపోయే అవకాశం ఉంది. గతంలో ప్రైవేట్ వెహికల్స్కి కాంట్రాక్ట్ ఇచ్చి మరి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఖర్చు తగ్గి మున్సిపాలిటీలకు ఆదాయం పెరగాలి, మరింత మెరుగైన పారిశుద్ధ్యం అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఈ రెండింటినీ కూడా ఏర్పాటు చేసినందుకు మరి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తాడిగడప మున్సిపాలిటీలో గత సంవత్సరం నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అనేక రోడ్లు గతంలో 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక మురుక్కాలో కానీ రోడ్డు కానీ వేసిన సందర్భం లేదు. ఆ రోడ్లు డ్రైన్లు కట్టడమే కాకుండా ఈరోజు పారిశుద్ధ్యం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్వచ్ఛ తాడిగడపలాగా మున్సిపాలిటీగా మార్చడానికి మా శాయశక్తిలో మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ పెనంలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు తాడిగడప మున్సిపాలిటీని స్వచ్ఛ తాడిగడపగా రూపొందించాలన్న ఒక ఆలోచనతో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సేకరిస్తున్నటువంటి దాదాపు 110 టన్నుల చెత్తని ఏ రోజుకు ఆ రోజు గుంటూరు వద్ద ఉన్నటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వద్దకు తరలించడానికి 2 కాంపాక్టర్లు కావాలని అడిగిన మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున అధునాతనమైనటువంటి 2 కాంపాక్టర్లు, ఒక్కొక్కటి 30 టన్నుల చెత్తని తరలించగలిగినటువంటి కాంపాక్టర్లు 2 ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి సమక్షంలో తాడిగడప మున్సిపాలిటీకి అందజేయడం జరిగింది. ఈ 2 కూడా అత్యాధునికమైనటువంటి కాంపాక్టర్లు, మొబైల్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్గా పనిచేసేటటువంటి కాంపాక్టర్లు. మరి డోర్ టు డోర్ కలెక్షన్ చేసేటటువంటి చిన్న వాహనాల నుంచి ఈ కాంపాక్టర్లోకి నేరుగా చెత్తను మనం తరలించవచ్చు. ఇక్కడి నుంచి గుంటూరు వద్ద ఉన్నటువంటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వరకు కూడా చెత్తను తీసుకెళ్లడం వల్ల ఇక తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో చెత్త డంపింగ్ అనేది ఇక భవిష్యత్తులో ఉండదు. ఒక డంప్ యార్డ్ రహిత మున్సిపాలిటీగా తాడిగడప మున్సిపాలిటీ మరి ఈ రోజు నుంచి కూడా అవతరించిపోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్న ఒక సంకల్పంలో నుంచే ఇవన్నీ కూడా మేము ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించుకుని నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని మున్సిపాలిటీలకు ఇటువంటి అధునాతనమైనటువంటి పరికరాలను అందజేసి స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక రోల్ మోడల్గా మన రాష్ట్రం నిలబడే విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కృషి చేస్తుందని తెలియజేస్తూ మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి వీటన్నిటినీ కూడా మరి ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారి సారథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ పనులన్నీ చేస్తూ ఉంది. ఈ రోజున బోడే ప్రసాద్ గారు కూడా తాడిగడప మున్సిపాలిటీ అదేవిధంగా పెనంలూరు నియోజకవర్గం పరిధిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తాడిగడప మున్సిపాలిటీకి మేము అందించబోతున్నాం. అవి కూడా అతి త్వరలోనే డోర్ టు డోర్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కూడా రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఉపయోగపడే విధంగా కూడా మరిన్ని వాహనాలు సమకూర్చి పెనంలూరు నియోజకవర్గానికి అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.